హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నెయ్యి చేద్దామని వెన్న తీస్తున్నాను. ఇదివరకు ఒకసారి చేశాను, అది అంత బాగా రాలేదు. ఈసారి మళ్ళీ మంచిగా క్లియర్గా మీకు చెప్తామని తీస్తున్నానండి. నేనైతే ఆల్రెడీ ఒకసారి వెన్న తీశాను. ఈ వెన్న తీసేటప్పుడు మనము పెరుగు మీదైనా పాల మీదైనా తీసేసి ఒక స్టోర్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 10 డేస్ కన్నా 15 డేస్ కన్నా అది బయటకు తీసి మనం ఇంకో 2 అవర్స్కి చేస్తామనగా బయటకు తీసేసి అది మిక్సీలో వేసుకొని చల్ల వాటర్ వేసుకొని చేయాలి. ఒక బాటిల్ కూల్ వాటర్ అనమాట, చల్లగా ఉండాలి. ఆ చల్లటి వాటర్తోనైతే ఇలా వెన్న మంచిగా వస్తుందండి. ఇది మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి. ఓకేనా? చూడండి, కూల్ వాటర్ వేసి సెకండ్ టైం వెన్న కూడా తీసానండి. ఇలా మంచిగా వస్తుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. చాలామందికి వచ్చు అనుకుంటా, కానీ ఈ స్టైల్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను, నా స్టైల్లో. ఓకేనండి? ఇలా చల్లటి వాటర్ వేస్తే ఇలా మంచిగా వెన్న ముద్ద ఎంత బాగా వచ్చింది చూడండి. ఇట్లా వస్తుంది చూడండి, చాలా బాగుంది కదా. దీన్నంతా ఇలా స్టోర్ చేసుకొని మళ్ళీ నెయ్యి కాచేటప్పుడు చూపిస్తాను. ఓకేనా? వెన్న తీసానండి. మనం మంచినీళ్ళు వేసుకొని కొంచెం ఇలా కడుగు వేసుకోవాలండి. కొంచెం ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా కడిగితే వెన్న అలాగే ఉంటుంది, ఏమవ్వదు. ఇలా ఎలా తీసామో అలాగే ఉంటుంది. కాకపోతే కడిగితే కొంచెము పక్కన కొంచెం ఉంటుంది కదా, తోడు మీది. నేనైతే పెరుగు మీద ఇదే తీస్తానండి, పాల మీద తీయను. కొంతమంది పాల మీద కూడా తీస్తారంట. కొంచెం ఏదైనా నట్టు అది ఇది ఉంటే వెళ్ళిపోతుంది, ఇక ఇలా దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వన్ టైం ఇప్పుడు చూడండి, ఇది కొంచెం చిక్కగా ఉంది. ఇంకొకసారి కడిగితే నీట్గా వస్తుంది. అలా 2 టైమ్స్ కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి, అంతే. ఇందాక కొంచెం చిక్కగా ఉండే కదండి వాటరు, ఇప్పుడు పలుచగా అయిపోయినాయి చూడండి. సెకండ్ టైం కడుగుతున్నాను నేను ఇది. సెకండ్ టైం కడిగా కాబట్టి ఇలా ఉంది. ఇలా కడిగామనుకోండి నెయ్యి చాలా చక్కగా వస్తుంది, తొందరగా కూడా కాగుతుంది, లేట్ అవ్వదు. కడగకపోతే లేట్ అవుతూ ఉంటుంది, అది లోపలంతా పీల్చుకొని రావాలి కదా. అందుకని ఇలా 2 టైమ్స్ కడిగామనుకోండి ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది, మంచిగా ఉంటుంది. వెన్న తొందరగా నెయ్యి తొందరగా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేశానండి, నీట్గా కడిగేసుకున్నాను. ఒక చుక్క వాటర్ కూడా లేకుండా దగ్గరికి ఇలా అనుకొని ఆ వాటర్ అంతా కింద పారేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ నెయ్యి అయ్యే వరకు మనం దీని దగ్గరే ఉండి చూస్తూ ఉండాలి, లేకపోతే పొంగిపోతూ ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఈ హాట్ వాటర్తోని మనం క్లీన్ చేసుకోవాలండి. ఈజీగా వెళ్ళిపోతుంది, ఈజీగా. చూడండి, మనం ఏం చేయనవసరం లేదు, ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బాగా అయిపోయింది. అదే సబ్బుతో అయితే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నీట్గా అయిపోయింది. ఇప్పుడు సబ్బు వేసుకొని తోమేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఏం లేదు, గిన్నెకి నీట్గా అయిపోతుంది. ఓకేనండి? నెయ్యి అయితే కాగుతూ ఉండండి. ఇలా గరిటెతో కాకుండా ఇలా తిప్పుతూ ఉండాలి, ఊరికే ఇలా కలపాలి. ఇలా అంటే మరుగుతూ ఉంటుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది నెయ్యి రావడానికి. చూద్దాం, ఇంకో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. వెన్న చేసాం కదండి, ఇప్పుడు అందులో నుంచి వచ్చిన మజ్జిగ, ఈ మజ్జిగ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తాగితే తాగొచ్చు, అన్నంలో పోసుకోవచ్చు, లేకపోతే మనం ఎవరికన్నా కావాల్స్తే ఇవ్వచ్చు, బాగుంటుంది. మన నెయ్యి అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి, కాగిపోయింది. స్టవ్ కూడా ఆర్పేసాను. స్టవ్ ఆర్పిన తర్వాత ఒక తమలపాకు వేయాలండి. తమలపాకు వేస్తే కమ్మటి సువాసన వస్తుంది, బాగుంటుందంట. నేను కూడా ఒకరు చేస్తుంటే చూశాను. మళ్ళీ ఈ సెకండ్ బ్లాక్ ఎందుకు చేశానంటే, మా వదిన చంద్ర వదిన నెయ్యి చూపించలేదు అన్నారు.
అందుకే ఇది చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నెయ్యి డబ్బాలోకి వేసిన తర్వాత కూడా చూపిస్తా. చంద్రవదిన చూడండి నెయ్యి. ఓకేనా? డబ్బాలో వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, ఇంతే. ఇదిగోండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. డబ్బాలకైతే వడకట్టాను. చూడండి, ఏం లేదన్నా ఒక హాఫ్ కిలో అవుతుంది. ఇదంతా ఇలా ఉందండి. ఇలా వడగట్టేశాను. చూడండి చంద్రవదన, ఇదిగో నెయ్యి చూడండి. ఓకేనండి? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేయండి. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.